హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం నేను ఒక చిన్న కథ తీసుకొచ్చాను. జీవితంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఫ్రెండ్స్ని కూడా నమ్మకూడదు. భర్తని నమ్మకూడదని నేను చెప్పను. భర్త మీద నమ్మకం ఉండాలి, మరీ అంత నమ్మకం పెట్టుకోబాకండి. ఇంకోటి, ఫ్రెండ్స్ మీద కూడా నమ్మకుండా ఉండండి. మరి ఫ్రెండ్స్ల మీద కూడా అంత నమ్మకం పెట్టుకోకూడదు. ఈరోజు మనతో బాగుంటారు, తర్వాత ఇంకొకరితో బాగుంటారు, తర్వాత ఇంకొకరితో బాగుంటారు, వీళ్ళు ఒకటవుతారు, మధ్యలో మనమే మునిగిపోతాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు లబ్బా, నేను ఏదైనా వాళ్ళతో చెప్పుకుంటాను, షేర్ చేసుకుంటాను అనేది అన్నీ ఒట్టిదనమాట. ఈరోజు నీలో మాట తాకుండా వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళపై ఇంకో నలుగురు చెప్పారనుకో, ఆ నలుగురుపై ఇంకొకరు చెప్తారనమాట. నలుగురు చెప్తారు. అలాగని ఏది కూడా మన ఫ్రెండ్సే లేని ఏదైనా మనసులో ఉన్నా మీరు చెప్పొద్దు. చెప్పి ఆ నమ్మకాన్ని వదిలేసుకోండి. ఏంటంటే మన బాధ కలిపినప్పుడు మన సమస్య వచ్చింది, మనకు బాధ కలిగింది, ఆ విషయం ఎవరిని నమ్మబడలే. ఈ రోజుల్లో ఎవరికి చెప్పబడలే. మనలో మనమే అనుకొని మనకు అమ్మా నాయనకైనా అక్క చెల్లెళ్ళకైనా తోడుగుట్టిన వాళ్ళకైనా చెప్పుకోవచ్చు. కానీ అలానే ఫ్రెండ్స్ అని మోసం చేసే వాళ్ళకి అస్సలు చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లేకుండా ఉండరు. ఫ్రెండ్స్ ఉంటారు, మనల్ని ప్రాణానుగా సావాసం చేసేవాళ్ళు ఉంటారు. మన మీద నమ్మకంగా ప్రాణానికి ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కానీ ఈ రోజులు అట్లా లేవు. ఈ రోజులన్నీ మారిపోయినాయి. ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఎందుకు బాగుపడాలి, మేము ఎందుకు బాగుపడకూడదు. ఎంత ఫ్రెండ్స్ అయినా నువ్వు ఒక నగలు చేయించుకో, ఆ ఫ్రెండ్స్కి నగలు ఉండదు, ఈ నగల మీదనే ఉంటుంది అసలు. మరి నేను ఇంత సంపాదిస్తున్నానే, నేను చేసుకోలేకపోతున్నానే, నా ఫ్రెండ్ అయ్యండి ఎంత బంగారు చేయించుకుందో చూడని ఆలోచనలో నీ మీద నీ దండ మీద ఉంటుంది. ఫ్రెండ్స్ అన్నమాట షేర్ ఉండాలి, అర్థమైందా? షేర్ అంటే ఏంది? ఇప్పుడు నేను చాలా ఇష్టపడి నా ఫ్రెండ్స్ ఉంది, ఆ ఫ్రెండ్స్కి కూడా మనం అంటే చాలా ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడు ఒకరొకరు షేర్ చేసుకున్నా, ఒకరొకరు చెప్పుకున్నా అది అంతటితో పోద్ది. మరి ఇష్టం లేకుండా వాళ్ళతో మటుకు అసలు చెప్పకూడదు. ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్తో ఏదైనా చెప్పుకోవాలి. మాటలు కానీ, ఇంట్లో పడే కష్టాలు కానీ, మనకాడ ఇప్పుడు ₹1 లేదు, బియ్యానికి కూడా జరగటం లేదు, తిండే లేదు అనే మాట అనేది మనకి ఇష్టంగా ఉండేవాళ్ళు, మనకు ప్రాణంగా ఉండేవాళ్ళకే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ ఏంటంటే మన మీద పై ప్రేమలు, పై జాలి చూపించుకోవాలతో చెప్పకూడదు. ఏంటంటే వాళ్ళతో ఇప్పుడు నోరు జారి ఇప్పుడు అన్నం వండుకోలేము, మా ఇంట్లో బియ్యం లేదని చెప్పి అనుకో, అమ్మ వాళ్ళు చూడు ఎంత సంపాదించిన, ఇంకా పేదరికం బాగాలేదని అందరికీ చెప్తారు. అందుకని మన సమస్యలు ఎన్నున్నా, మన కష్టాలున్నా అక్క చెల్లెలకి అమ్మ నాయనకైనా చెప్పొచ్చు, తోడుగుట్టిన వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవచ్చు. ప్రాణంగా స్నేహం చేసే ఫ్రెండ్స్కైనా చెప్పుకోవచ్చు. కానీ అబద్ధాలు చెప్పి నీతో నాటకం ఆడి నీతో ఫ్రెండ్షిప్ చేసి అని అంటే అందరికీ సారీ. ఫ్రెండ్షిప్ మీద ఎందుకు వేస్తాం టార్గెట్ అంటే చాలామంది ఫ్రెండ్స్ ద్వారా మోసపోతున్నారండి. చాలామంది ఫ్రెండ్స్గా ఉంటున్నారని ఒక ఆమె సీటీ కట్టింది. నా ఫ్రెండే కదా ఏడకు బద్దని సీటీ బడి ఇప్పిస్తే ఆ డబ్బులు ఎగను కూరికెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె ఏం కావాలి, ఆ పరిస్థితి ఏం కావాలి? ఈ కథని తర్వాత ఫ్రెండ్స్ గురించి మాట్లాడండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు సీటీ పాడుకున్నారండి, 10 మంది కలిసి సీటీ పాడుకున్నారు. సీటీ పాడుకున్నప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, బాగున్నారు. నమ్మకంతో ఆ సీటీ డబ్బులు ఈ ఫ్రెండ్కి ఇప్పించినప్పుడు ఈ ఫ్రెండ్ కట్టకుండా ఊరు ఇదిలి పారిపోయింది. 1, 2 కాదండి, 5 లక్షలు అంటే ఈ ఫ్రెండ్ అయిన ఆడు కట్టద్దు? మీరు చెప్పండి. మీకు ఇదే చెప్తున్నాను, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నమ్మకంగా ప్రాణంగా ఉండే ఫ్రెండ్స్ని అయితే నమ్మండి. 2 రోజులకు వచ్చి 3వ రోజు పోయే ఫ్రెండ్స్ అసలు నమ్మద్దు, సరేనా? నేను అందరి మంచిగా కోరి చెప్తున్నా ఫ్రెండ్స్, నన్ను తప్పుగా మీరు ఆలోచించద్దు. ఇప్పుడు ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీకు తెలీదు, చాలా ఇబ్బందులు పడుతుంది. ఎక్కడ ఊరు పోయి అడిగి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా 5 లక్షలు కట్టాలంటే ఏమి ఆడగట్టండి, ఇంకా 9 మంది భారం పెట్టేసుకొని తలారు కట్టుకుంటున్నారు. అలాగని మీరు కూడా మోసపోకూడదు. ముందు ఆలోచించుకొని ఏ పైన చేసుకోండి, సరేనా? బాయ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసుకోండి, సరేనా? నా వీడియో నేను 4 రోజులు ఆపినందుకు నా వీడియో అసలు పోవట్లేదు. దయచేసి నా వీడియోలు చూడండి, సరేనా? బాయ్.